థ్యాంక్ యూ డేవిడ్. పాట పాడి వినిపించినందుకు. అండ్ ఈరోజు నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనరల్గా చెప్పాలంటే టు బి ఫేర్ నేను కాదు చెప్పాల్సింది, అండ్ సమ్ అదర్ పర్సన్ హ్యాస్ టు బీ ఎంగేజ్డ్ అనమాట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమో దేవుని చిత్తం ఏమైందో అది మళ్ళీ నేను చెప్పడానికి వచ్చింది. నాకు లేట్గా తెలిసింది కాబట్టి నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాను. సో మైండ్ ఏమన్నా తప్పులు ఉంటాయి. అండ్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాథ్యూలో 22nd చాప్టర్కి సంబంధించి నేను చెప్పాలనుకుంటున్నాను. మాథ్యూ 22nd చాప్టర్ అనమాట. ఇది ఎప్పుడో ఒక డౌట్ ఉండేది. అయితే ఒక్కసారి నాకు దీని మీద ఇతరులకు లేని ఒక క్లారిటీ వచ్చిందని నేను భావించాను. కాబట్టి అదే క్లారిటీని మీ అందరికీ పంచుకోవాలని ప్రయత్నంగాను. మాథ్యూ 22nd చాప్టర్. ఒకవేళ మీకు బైబిల్స్ ఉండి ఓపెన్ చేయగలిగిన సిచ్యువేషన్లో ఉంటే ఒకసారి 22nd చాప్టర్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. సో 22వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ తర్వాత అంతా ఒక స్టోరీ పార్ట్గా ఉంటుంది. కానీ 1 నుంచి 14 వరకు నేను తీసుకున్న కాంటెక్స్ట్ అనమాట. సో ఆ కాలంలో యేసయ్య ఎక్కువ ప్రజలతో బోధిస్తున్నప్పుడు ఉపమాన రీతిలోనే చెప్పేవారు. అంటే అన్నీ డైరెక్ట్గా చెప్పేవారు కాదనమాట. అంటే ఒక నలుగురు ప్రజలతో కానీ లేదంటే ఎక్కువ జనాంగంతో మాట్లాడేటప్పుడు ఉపమాన రీతిలో చెప్పేవారు అనమాట. సో ఆ ఉపమాన రీతిలో చెప్పేటప్పుడు కొంతమందికి ఒక రకంగా అర్థమయ్యేది, కొంతమందికి ఒక రకంగా అర్థమయ్యేది. కానీ దేవుడు ఎవరినైతే ఎన్నుకొని ఎవరికైతే ఇలా అర్థం అవ్వాలి అని దాచి ఉంచాడో వాళ్ళకి మాత్రం అర్థం అవ్వాల్సిన విధంగానే అవి బోధింపబడేవన్నమాట. అదే రీతిగా ఇప్పటికీ మన జీవితాల్లో అదే విషయాలు మనం చదువుకున్నప్పుడు ప్రత్యేకంగా మన హృదయాలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 22వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తాడనమాట. ఏదంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఈ విధంగా పోలి ఉన్నదంట. ఏ విధంగా అంటే అనగనగా ఒక టైంలో ఏముంటుందంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక వెడ్డింగ్ ఫీస్ట్‌ని అంటే విందు భోజనాన్ని అరేంజ్ చేస్తాడనమాట. అంటే వివాహ భోజనం అని మాట్లాడుకోవచ్చు. వివాహ భోజనాన్ని అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసి ఏంటంటే అది ఎవరికి అంటే అది తన కుమారునికి విందు భోజనాన్ని అరేంజ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఆ రాజు అప్పుడు గెస్ట్‌ని పిలవాలి కాబట్టి తన సర్వెంట్స్‌ని ఎవరైతే తన సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని పిలిచి వాడు ఏం చెప్తాడంటే ఈ భోజనానికి, ఈ విందుకు సంబంధించినంత వరకు గెస్ట్‌ని పిలుచుకొని రండి అని చెప్పేసి వాళ్ళు పంపుతారనమాట. కానీ ఏమైందంటే వాళ్ళు రారు. పిలవడానికి సర్వెంట్స్ వెళ్ళి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రారనమాట. అప్పుడు లేదు లేదని మరికొంతమందిని ఈసారి ఒక సందేశంతో ఇచ్చి పంపుతాడనమాట. సమస్తము రెడీగా ఉంది. నేను నా బుల్లొక్స్‌ని గానీ, లేదంటే పొట్టేలుని కానీ, లేదంటే ఆ క్రొవ్విన మాంసాన్ని గానీ అండ్ మటన్, చికెన్ మన టర్మ్స్‌లో మాట్లాడుకోవాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అన్నీ రెడీగా ఉన్నాయి. సో యూ గైస్ కమ్ అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక మెసేజ్ ఇచ్చి విందుకు రమ్మని చెప్పి కొంతమంది మనుషులను పిలవమని తన సర్వెంట్స్‌కి మళ్ళీ మరోసారి పంపుతాడు. అయితే ఇక్కడ ఏమవుతదంటే అసలా ఎవరైతే గెస్ట్‌లు ఉన్నారో వాళ్ళకసలు అటెన్షనే పే చేయరనమాట. వాళ్ళకిష్టం వచ్చినట్టు బిజినెస్ చూసుకుంటారు. ఒకళ్ళేమంటారంటే నేను ఇలా పొలంలోకెళ్ళాలి, నాకక్కడ పనుంది అని చెప్తారు. మరొకళ్ళేంటంటే లేదు లేదు నేను షాప్‌కి వెళ్ళాలి, సో నాకు అవ్వదని చెప్తారు. మరొకళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళని పట్టుకొని ఎవరైతే ఈ మెసేజ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళని పట్టుకొని కొట్టి చంపేస్తారనమాట. ఏం చేస్తారంటే పట్టుకొని కొట్టి చంపేస్తారు. ఈ విషయం రాజు చెవిన పడతదనమాట. రాజు చెవిన పడగానే కోపం వచ్చేస్తది. అమిత కోపం వచ్చేస్తది. ఇదేంటిది నేను రాజునయ్యుండి నేనేం పని చెప్పకుండా ఉచితంగా వాళ్ళకి నేను భోజనం పెడతాను. నా రాజాధికారంతో నేనొక భోజనాన్ని నిర్ణయిస్తే వాళ్ళు రానంటారు. పైగా పట్టుకొని ఇంత హార్ష్ ట్రీట్‌మెంట్ చేస్తారని ఈసారి సోల్జర్స్‌ని పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడంటే సర్వెంట్స్‌ని కాదు, సోల్జర్స్‌ని పిలుస్తాడు. సోల్జర్స్‌ని పిలిచి ఏం చేస్తాడంటే
ఎవరైతే రెబెల్ అయ్యారో, ఎవరైతే అధికారాన్ని ఒప్పుకొనలేదో, ఎవరైతే ఈ పట్టుకొని చంపి, కొట్టి ఈ పనులన్నీ చేశారో వాళ్ళని చంపివేయండి. వాళ్ళ ఇల్లుని, వాళ్ళ సిటీస్‌ని ప్రతీదీ కూడా కాల్చివేయండి అని శిక్షను లేదంటే జడ్జ్‌మెంట్‌ని జారీ చేస్తాడు. జారీ చేసినప్పుడు ఆ సోల్జర్స్ ఎళ్లి ఆ పని చేస్తారు. ఇకపోతే మళ్ళీ సర్వెంట్స్‌ని పిలిచి, సోల్జర్స్ వెళ్లి ఆ పని చేసినప్పుడు సర్వెంట్స్‌ని పిలిచి, ఈ పీపుల్ అనేవాళ్ళు అన్‌డిజర్వ్డ్‌గా ఉన్నారు. నేను ఎవరినైతే గెస్ట్‌లుగా పిలవాలనుకున్నానో వాళ్ళసల నా మాట వినలేదు. కాబట్టి మీరేం చేస్తారంటే స్ట్రీట్స్‌లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, లేదంటే ఊరుల్లోకి వెళ్ళండి, విలేజెస్‌లోకి వెళ్ళండి. మీకు ఎవ్వరు కనపడితే వాళ్ళని తీసుకురండి. అందరిని తీసుకురండి. ఎవరినైతే నేను పిలవాలనుకున్నానో వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. సో, నేను మిగతా వాళ్ళని చూజ్ చేసుకున్నాను. కాబట్టి మీరు మంచైనా, చెడైనా అందరిని తీసుకురండి అని చెప్తే వాళ్ళేం చేస్తారంటే అప్పుడు సర్వెంట్స్ అనేవాళ్ళు వీధుల్లోకి వాళ్ళకి వెళ్ళి మంచి వాళ్ళని, చెడు వాళ్ళని అందరిని కూడా పిలుస్తారు. అండ్ వెడ్డింగ్ హాల్ అనేది మాత్రం ఫిల్ అయిపోతది. సో, వెడ్డింగ్ హాల్ అనేది మాత్రం ఫిల్ అయిపోతది. అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత రాజు రౌండ్స్‌కి వెళ్తాడనమాట. అది వెడ్డింగ్ ఎంతవరకు వస్తుందని చెప్పి వెనక చేతులు పెట్టుకొని రాజరికంతో నలుగురు సైనికులతో చూస్తూ ఉంటాడు. గెస్ట్‌లందరిని పరిశీలిస్తూ వెళ్తుండగా ఏమవుతదంటే ఒకతను ఒక చోట ఏముంటాడంటే ఎలా పిలువబడ్డాడో అలాగే వచ్చేస్తుంటాడనమాట. ఇక్కడ ఓహ్! సారీ. రాజు ఏ విధంగా ఉంటాడని రాజు రౌండ్స్ వేస్తుండగా ఏమవుతదంటే ఆహ్, ఒకతను వెడ్డింగ్ డ్రెస్ లేకుండా కనబడుస్తాడు. అంటే అప్పుడు అడుగుతాడనమాట మిత్రుడా, స్నేహితుడా ఏమైంది? నువ్వు ఆహ్, వెడ్డింగ్ క్లోత్స్ లేకుండా నువ్వు ఈ వెడ్డింగ్‌కి ఎలా అటెండ్ అయ్యావు? అని అడిగితే ఆ మనిషి ఏమీ చెప్పడనమాట. ఏం చెప్పనప్పుడు రాజు అతన్ని శిక్ష జారీ చేసి అర్జెంట్‌గా అతన్ని కట్టేసి కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసి కట్టిన కారాగారంలో పాడేయండి. అక్కడ ఏడుపును అండ్ ఎప్పుడు బాధే ఉంటుంది. అతన్ని అర్జెంట్‌గా శిక్షించండి అని చెప్పేసి తీర్పు జారీ చేస్తారు. అండ్ ఇక లాస్ట్‌లో యేసయ్య ఏం కంక్లూడ్ చేస్తారంటే, చాలామంది పిలవబడ్డారు గానీ, కొంతమంది మాత్రమే ఎన్నుకోబడ్డారని చెప్పి కంక్లూడ్ చేస్తారు. సో, ఇది ఫస్ట్ చదవగానే మనకు అర్థం కానిదేంటంటే, ఒకానొక రకంగా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే, కొన్ని ప్రశ్నలనేవి మన మనసులో వస్తూ ఉంటాయి. సో, అవన్నీ వన్ బై వన్ అడ్రెస్ చేద్దాం. సో, ఇది జరిగిన స్టోరీ. సో, ఇప్పటికే 7 మినిట్స్ కావస్తుంది. సో, ఇదేంటంటే ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ రాజు ఎవర్రా అంటే త్రియేక దేవుడనమాట. అంటే దేవుడే స్వయాన ఒక రాజుని పోలి ఉన్నాడు. ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే దేవుడు ఫస్టే చెప్పాడు కాబట్టి, ఆ కింగ్డమ్ యొక్క రాజు అయిన ఇక్కడ ఈ ఈ కథలో రాజు ఎవరంటే దేవుడనమాట. అండ్ సర్వెంట్స్ ఎవర్రా అంటే ప్రాఫిట్స్. ఆయన తన మెసేజ్‌ని గాని, తన కృపను గాని, తన ఉద్దేశాలను గాని నలుగురిని పిలవడానికి లేదంటే స్వార్థికులుగా వాడుకుంటున్న సేవకులను గాని, ప్రవక్తలు గాని ఆనాటి ప్రజలనందరినీ కూడా పోలి ఉన్నారు ఈ సేవకులు. అయితే ఆ సేవకులకి ఒక పనప్పచెప్పాడు. తన ప్రజలను పిలవండి అని చెప్పి అప్పచెప్పాడు. కానీ అక్కడ ఏమైంది? ఈ గెస్ట్‌లన్న వాళ్ళంటే ఈ గెస్ట్ ఎవర్రా అంటే మన మనుషులనమాట. మనమే. కఠినమైన హృదయంతో దేవుని మెసేజ్‌ని మన హృదయానికి అంగీకరించకుండా ఇంకా చాలా రోజులు అని చిన్నప్పటి నుంచి మనం ఎన్ని సార్లయితే దేవుడిని ప్రణాళికను మనం వినలేదో, ఆ విధంగానే ఈ గెస్ట్‌లైన పీపుల్ కూడా వాళ్ళని ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత అండ్ మరి ముఖ్యంగా ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని చంపి ఆయన ప్రణాళికకు ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. రాజు ప్రణాళికకు ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. వీళ్ళెవర్రా అంటే ఆనాటి ప్రవక్తలను, ఆనాటి సేవకులను పట్టుకొని హింసించి చంపిన ఇశ్రాయేలు ప్రజల్ని పోలి ఉన్నారు ఈ గెస్ట్‌లు. అయితే అప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు అంటే సోల్జర్స్‌ని పిలిచారు. ఈ సోల్జర్స్ ఎవరంటే ఆయన చిత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయగల స్పిరిచ్యువల్ పవర్స్ అయ్యుండొచ్చు. లైక్ ఏంజెల్స్ అయ్యుండొచ్చు, ఆయన ఆర్మీ అయ్యుండొచ్చు, లేదంటే దేవుడి శిక్షను అమలు చేయడానికి యూజ్ చేసుకునే ఏ ఒక్క ఆయన శక్తికి సంబంధించిందని ఈ సోల్జర్స్‌ని పోలి ఉందనమాట. ఎవరైతే ఆయన్ని కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తారో తీర్పు దినమున ఆయన ఈ సోల్జర్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళందరిని ఎలిమినేట్ చేయడం చూస్తాం. అది సోల్జర్స్‌కి సిగ్నిఫికెన్స్. అండ్ వీధిలో ఉన్న లేదంటే ఎవరైతే అన్‌డిజర్వింగ్ పీపుల్ ఉన్నారో అంటే ఒకానొక రీతిగా వాళ్ళని పిలువబడే స్థితి కాదనమాట. ఆ స్టేటస్ కాదు. ఈ అన్‌డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనమనమాట. అంటే యేసుక్రీస్తు కుమారునిగా ఈ భూలోకానికొచ్చి మనందరి కోసం చనిపోయినప్పుడు తిరిగి ఈ సువార్తను ఎవరైతే అంగీకరిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ అన్‌డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఈ సిన్నర్స్, ఎవరైతే ఈ స్టేటస్ దేవుని మహిమకు
సరిపోని వాళ్ళు అంటే మనలాంటి ఎంతోమంది తప్పులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్‌డిజర్వింగ్ పీపుల్‌లోకి వస్తారు. ఇది ఎవరు? ఏంటి? ఈ ఉపమాన రీతి యొక్క పూర్తి పరిమాణం అనమాట ఇది. సో, ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి. సో, ఆబ్వియస్‌లీ 2 పార్ట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ పార్ట్ ఏంటంటే అన్‌డిజర్వింగ్ పీపుల్. మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ విషయం ద్వారా మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వెరీ అన్‌డిజర్వింగ్. మనం చేసిన పనులకు గానీ, మన డైలీ జీవితాల్లో మనం చేసే ప్రొకాస్టినేషన్ గానీ, లేదంటే మాట వినని రీతి కానీ, పాపంలో పడి ఉన్న రీతి గానీ, లేదంటే మన సొంత ఆలోచనలు ఆయన ఆలోచనల కన్నా ముందు పెట్టి ఎన్ని సార్లయితే ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నామో, ఇవన్నీ గూడా విచ్ మేక్స్ అస్ అన్‌డిజర్వింగ్. మనం తెలుసు మనం చేసిన ఎన్ని పాపాలు గాని, మనం చేసిన పనులేంటి, ఇవన్నీ కూడా ఎంత అన్‌డిజర్వింగో మనకు తెలుస్తదనమాట. ఈ పనికి నేను అసలు పనికిరాను అని చెప్పి మనకి మనసాక్షిలో ఉంటది. సో, ఈ ఫస్ట్ పార్ట్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అన్‌డిజర్వింగ్ పీపుల్ అనమాట. సో, మనలో కొంతమంది చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అన్‌డిజర్వింగ్. కానీ హి కెన్ స్టిల్ ఫర్‌గివ్ అస్. ఆయన కృప ద్వారా మనల్ని ఇంకా కాపాడుకోగలడనమాట. ఇంకా క్షమించగలడాయన. ఎందుకంటే నథింగ్ మేక్స్ యూ అన్‌డిజర్వింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇంటూ హిస్ గ్రేస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, హిస్ గ్రేస్ కమ్స్ టు యూ. అదే సువార్త యొక్క పూర్తి సీక్రెట్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే నిన్ను ఆయన దగ్గర నుంచి కాజేయగలిగిన ఏదీ లేదనమాట. అంత బలమైనది ఏది లేదు. అపవాదికి అంత సీన్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయనని నమ్ముతావో, ఎప్పుడైతే ఆయనలో పూర్తి పరిమాణంలో విశ్వసిస్తావో, నువ్వు ఎవ్వడివైనా సరే హౌ అన్‌డిజర్వింగ్ యూ ఆర్. ఎన్ని సార్లు నువ్వు ఆయన్ని గాయపరిచినా, ఎన్ని సార్లు నువ్వు ఎంత పెద్ద పాపి అయినా నేనేం చేస్తాను అంటే ఎన్ని సార్లు అంటే నువ్వు చేయమని కూర్చోమని కాదు. ఎంత ఆహ్, ఇబ్బందికరమైన పాపపు స్థితిలో నువ్వున్నా, నేను బయటికి రాలేను అని ఎంత పెద్ద స్థితిలో ఉన్నా ఆయన కృప నీ మీదకొస్తదనమాట. ఇదే సువార్త యొక్క సీక్రెట్ ఇది. సువార్త యొక్క స్ట్రెంగ్తే ఇదనమాట. మంచి ఏంటంటే ఆ సువార్తలో అన్నదే అంటే మంచి అన్న సాదృశ్యం ఏంటంటే నో మ్యాటర్ హౌ అన్‌డిజర్వింగ్ యూ ఆర్. ఏంటంటే మనలో చాలామంది ఏంటంటే ఒకసారి కామ మాత్రమే పడతది. మన లైఫ్‌లో ఏంటంటే దేవుడు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకోడు. ఒక 2 పాపాలకి తప్ప మిగతా ఏ విషయంలోనూ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకోడనమాట. మనమేమనుకుంటామంటే, మన లైఫ్‌లో మనం చేతకానితనంగా మనం చేసుకునే చిన్న చిన్న కామాలను పట్టుకొని ఏమనుకుంటామంటే, నేను అన్‌డిజర్వింగ్ కదా అని చెప్పేసి ఏం చేద్దాం అదే స్థితిలో ఉండిపోతాం. మనం తిరిగి బయటికి, పైకి వెళ్ళే ప్రయత్నం చేయమనమాట. సో, మనకు మనం నేనే పాపిని అన్న ఇదిలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ కాలంలో యవ్వనస్తులు ఒక్క చిన్న తప్పు చేసినప్పుడు తిరిగి ఆయన దగ్గరికి రావడం మానేసి అన్‌డిజర్వింగ్ స్టేట్ అని చెప్పి తనకు తాను ముద్రేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. సో, మనం అన్యులకి చెప్పేటప్పుడు గానీ, మనం పాటించేటప్పుడు గానీ, మన జీవితాల్లో ఎలా ఉండాలంటే నో మ్యాటర్ హౌ అన్‌డిజర్వింగ్ యూ ఆర్ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఫర్‌గివ్ చేయడానికి, మనల్ని ఇన్వైట్ చేయడానికి, మనల్ని ఎన్నుకోవడానికి, మనల్ని వాడుకోవడానికి ఆయన ఎప్పుడూ తన చేయిని చాచి ఉంచుతారనమాట. లైక్ ఒక కొటేషన్ ఉంటది. ఎలా అంటే ఆహ్, హౌ ఫూలిష్ యూ ఆర్ టు థింక్ యువర్ సిన్స్ ఆర్ గ్రేటర్ దెన్ హిస్ మర్సీ అండ్ హిస్ గ్రేస్. అంటే ఈ కొటేషన్ ఎలా ఉంటదంటే దానికి అర్థం ఏంటంటే నువ్వెంత హ్మ్, లేదంటే తక్కువగా ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నావంటే నీ యొక్క పాపాలు కానీ, లేదంటే నీ యొక్క పరిస్థితులు కానీ చాలా గొప్పవి అనుకుంటున్నావు. నువ్వు ఆయన కృప కన్నా, లేదంటే ఆయన ఫర్‌గివ్‌నెస్ కన్నా, నువ్వు ఆయన యొక్క గొప్పతనాన్ని కన్నా నీ పాపాలే ఎక్కువని అనుకుంటున్నావు. నువ్వు అంత ఇమ్మెచ్యూర్డ్ అని. ఇది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం జ్ఞానం కావాలి. ఏంటంటే నువ్వు, నువ్వు అన్‌డిజర్వింగ్ అన్నప్పుడే నీకు నువ్వు తగ్గించుకొని, నీకు నువ్వు రిపెంట్ అయ్యే ఛాన్స్‌లోకి, కన్ఫెస్ అయ్యే స్టేజ్‌లోకి నువ్వు పెట్టుకుంటున్నావు. సో, ఆబ్వియస్‌లీ అది దేవుడు చూస్తాడు గానీ, నీ యొక్క అజంప్షన్స్‌ని గానీ అవి కాదు. సో, నో మ్యాటర్ వాట్ రిలీజియన్ యూ ఆర్, నో మ్యాటర్ వాట్ క్యాస్ట్ ఆర్ నో మ్యాటర్ వాట్ నువ్వు జెంటైలా, క్రిస్టియనా లేదంటే నువ్వు ఏ పరిమాణంలో ఉన్నావని కాదు గానీ, ద మెయిన్ యాస్పెక్ట్ ఏంటంటే నో మ్యాటర్ ఇఫ్ యూ ఆర్ అన్‌డిజర్వింగ్ గాడ్ విల్ లవ్ యూ. అది ఫస్ట్ పార్ట్. ఈ పారబుల్‌లో మొదటి పార్ట్ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజుకి అన్‌డిజర్వింగ్‌నెస్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే సేమ్ ఒక అధ్యాయం ముందు 28-32 వరకు ఒక పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ప్రస్తావన ఉంటదనమాట. పెద్దవాడు ఏం చేస్తాడంటే ఆహ్,
అంటే ఒక పొలంలోకి వెళ్ళి పని చేయని తన తండ్రి చెప్తున్నప్పుడు నేను వెళ్ళను అని చెప్తాడు. వెళ్ళనని చెప్పినప్పుడు ఇదేంటి వీడు వెళ్ళనన్నాడు అని చెప్పేసి ఆహ్, చిన్న కుమారుడికి చెప్పడం జరుగుతది. అయితే పెద్దవాడు వెళ్ళను అని చెప్పి ఏం చేస్తాడంటే తన మనసు మార్చుకొని ఆహ్, వెళ్తాను అని జెప్పేసి తన మనసు మార్చుకొని వెళ్తాడనమాట. కానీ చిన్న కుమారుడికి చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, అవును నేను వెళ్తాను అనుకుంటాడే గానీ, వెళ్ళడం మానేస్తాడు. సో, దేవుడిక్కడ అడుగుతాడనమాట. ఎవరు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుంటారు అంటే, ఆబ్వియస్‌లీ అందరూ పెద్దవాడే నెరవేర్చాడు అనంట. ఇక్కడేంటంటే, అప్పుడు దేవుడు చెప్తాడనమాట. ఈ యొక్క టాక్స్ కలెక్టర్స్ గానీ, ప్రాస్టిట్యూట్స్ గానీ, ఎవరైతే ఘోరమైన పాపులు అని ఆ కాలంలో జూయిష్ సొసైటీ వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు సువార్తను ఉన్నపళంగా అంగీకరించకపోయినా, వాళ్ళు తర్వాత విశ్వసించి, నమ్మిక ఉంచి, దానితో వాళ్ళు ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, అంటే చేసుకున్నప్పుడు, వాళ్ళకి దొరికేది కూడా మీరు ఎవరైతే ఓకే. నిజమే, నిజమే అని బతుకుతూ మీరు పాప స్థితిలో ఉన్నారో మీకు దొరకదు అని చెప్తున్నారనమాట. సో, ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే, అన్‌డిజర్వింగ్ పీపుల్‌ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు. దేర్ ఈస్ నో అన్‌డిజర్వింగ్ పీపుల్ వెన్ దట్ పీపుల్ థింక్ దే ఆర్ అన్‌డిజర్వింగ్. తనకు తానుగా నేనసలు అర్హుడిని కాదని తగ్గించుకొని ఒప్పుకున్నవాడు అసలు అన్‌డిజర్వింగే కాదు. సో, ఏంటంటే సాతాను మనకు చెప్పే కొన్ని ఎన్నో ప్రయత్నాలుంటాయి. సో, ఇక్కడ ఎవరైతే నిజంగానే డిజర్వింగ్‌గా ఉండి గెస్ట్‌లని తన ముందు పీల్చుకున్నాడు ఆ రాజు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ తిరిగి ఎవరికొచ్చింది? ఆ వీధుల్లో ఎన్నిక లేని వారికి, అడుక్కునే వాళ్ళకి, లేదంటే ఎవరికి పడితే వాళ్ళకి, దిక్కులేని వారికి, రాజు అర్హత కన్నా మించిన సరితూగని వారికి, రాజు రిలేటివ్స్ కాని వారికి ఎవరెవరికో దొరికింది ఆ అర్హత. కాబట్టి దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఎంత అన్‌డిజర్వింగ్ అయినా నిజమే మనం అన్‌డిజర్వింగే కానీ తన ప్రణాళిక చెప్పిన మనకి అవి దయచేస్తాడు. సో, ఇక్కడ ఎవరైతే వీధులలోంచి ఉన్న వాళ్ళకి ఆ ఆధిక్యత దక్కింది. రాజుతో కూర్చొని భోజనం చేసి ఆ వివాహంలో సంతోషించే ఆధిక్యత దక్కిందో, అలాగే దేవుని యందు విశ్వసించే ప్రతి అన్‌డిజర్వింగ్ పీపుల్‌కి కూడా అది దొరుకుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. ఇక్కడి వరకు చాలా సంతోషంగా, పాజిటివ్‌గా అనిపించింది కదా! అండ్ సెకండ్ పార్ట్ అంత పాజిటివ్‌గా ఉండదనమాట. సో, సెకండ్ పార్ట్ ఏంటంటే, నాట్ టు స్టే యాస్ యూ కేమ్. నాట్ టు స్టే యాస్ యూ కేమ్. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక 2 గంటలు చెప్పాలి నేను. కానీ నేను 10 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ ఏంటంటే నాట్ టు స్టే యాస్ యూ కేమ్ అంటే స్టోరీకి వెళ్దాం. ఒక పార్ట్ స్టోరీకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు రాజే వీధుల్లో ఉన్న వాళ్ళని, విలేజర్స్‌ని ఎవరిని పడితే వాళ్ళని పిలవమని చెప్పాడు. ఆ మాటను తూచా తప్పకుండా సర్వెంట్స్ అందరూ గూడా బ్యాడ్ అండ్ గుడ్ పీపుల్ అందరిని పిలిచారు. ఇప్పుడు ఈయన రౌండ్స్ వేస్తూ ఏం చేశాడు, ఒక ఆయనకి వెడ్డింగ్ డ్రెస్ లేదని చెప్పేసి, "నువ్వు వెడ్డింగ్ డ్రెస్‌లో రావేంటి" అని చెప్పేసి ఆనికి శిక్ష విధించాడు. సో, మా మమ్మీ ఒకసారి ఒక పాస్టర్ గారిని అడుగుతూ విన్నాననమాట. ఇదే క్వెషన్ ఏంటంటే, "అయ్యగారు ఇప్పుడు రాజు తనంతట తానే ఉన్నపళంగా తీసుకురమ్మని చెప్పాడు. అవునా? ఎవరిని అయితే డబ్బులు లేని వాళ్ళని, లేదంటే డబ్బులు లేని వాళ్ళని, లేదా అఫోర్డ్ చేయలేని వాళ్ళని, లేదంటే ఆధిక్యత లేని వాళ్ళని రాజు తీసుకురమ్మన్నాడు. ఉన్న పళంగా తీసుకురండి, వీధుల్లో ఉన్న వాళ్ళందరిని తీసుకురండి, వెడ్డింగ్ హాల్‌నంతా నింపండి అని రాజు చెప్పాడు. మరి అలా చెప్పిన రాజు ఇప్పుడు పేదవాడివైన వాడి దగ్గరికెళ్ళి, "నువ్వు బట్టలేసుకోలేదేంటి? వెడ్డింగ్ డ్రెస్ ఏసుకోలేదేంటి?" అని చెప్పి అతనికి శిక్ష అమలు చేయడం ఎంతవరకు న్యాయం అంటారు అని చెప్పేసి అడిగింది. సో, ఇదే నేటి క్రైస్తవ్యానికి అన్యులు అడిగే ప్రశ్న. లేదంటే దేవుని పరిమాణం పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళు అడిగే ప్రశ్న అనమాట. సో, దీన్ని అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, దీన్ని పూర్తిగా ప్రాక్టికల్‌గా కాదండి, స్పిరిచ్యువల్‌గా చూడాలి అని చెప్పేసి అన్నారు గానీ, పూర్తి ఆన్సర్ ఇవ్వలేదు. ఒకసారి నేను ఆదివారం నడుస్తూ ఉంటే ఏమైందంటే, ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు సడెన్‌గా ఈ పారబుల్ అనేది గుర్తొచ్చింది. తిరిగి నేను బైబిల్ ఓపెన్ చేస్తూ నడుస్తూ ఉంటుంటేనే దీని యొక్క అర్థం నాకు వివరించబడిందనమాట. ఏంటంటే, ఇప్పుడు అవును. ఆయన ఎలా ఉన్నా, ఎంత అన్‌డిజర్వింగ్ అయినా, నువ్వు ఏ స్థితిలో అయినా, నువ్వు ఎంత పాపమైనా పిలిచారు. యూ ఆర్ కాల్డ్ ఇన్ సమ్ స్టేటస్. ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలోనే పిలువబడ్డావు. కానీ, నువ్వు ఎలా ఉన్నా రమ్మన్నాడు కదా అని చెప్పేసి, నువ్వు వచ్చిన తర్వాత కూడా అదే స్థితిలో ఉండడానికి లేదు. అంటే ఏంటంటే, ఇంకా స్పిరిచ్యువల్‌గా అర్థం చేసుకోవాలంటే, నువ్వు పాపపు స్థితిలో ఉన్నావు. పాపపు బంధకాలలో ఉన్నప్పుడు ఆయన నువ్వు అన్‌డిజర్వింగ్ అయినా నీ మీద కనికరం చూపి ఛాన్స్ నీకిచ్చాడు. నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరికో రావాల్సింది నీకొచ్చింది. కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నాను, లేదంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. నువ్వు ఇన్విటేషన్‌ని యాక్సెప్ట్ చేసేటప్పుడు
నువ్వు ఎలా పడితే అలా రమ్మని నువ్వు పాపిగానే వచ్చి ఉండడం గాదు. ఆయన దగ్గర నువ్వు పాపిగానే ఉండాలి అన్న స్థితిలో గాదనమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దిస్ మ్యాన్ నెవర్ వోర్ హిస్ వెడ్డింగ్ క్లోత్స్. అంటే ఇక్కడ ఈ వెడ్డింగ్ క్లోత్స్ అనేది దేనికి సాదృశ్యము అంటే గాడ్‌లీ క్వాలిటీస్. దేవుని యందు నిజమైన విశ్వాసం. దేవుని యందే విశ్వాసం. మనం ఏంటంటే దేవుని యందు విశ్వాసమే అనుకుంటాం గానీ, రియల్‌గా మన విశ్వాసం ఆయన మీద ఉండదనమాట. అది మీకు తర్వాత తర్వాత వివరిస్తాను. సో, ఏంటంటే రియల్ గాడ్‌లీ క్వాలిటీస్‌ని సాదృశ్యంగా ఉంటది. అంటే దేవుని రాజ్యంను, దేవుని ఐడియాలజీని, దేవుని నేచర్‌ని పోలి ఉంటది. అలాగే నిజమైన విశ్వాసాన్ని కూడా పోలి ఉంటది. ఎందుకంటే ఇంకా ఆయన చిత్తం. ఏంటి ఇక్కడ వెడ్డింగ్ డ్రెస్ ఏంటంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఐడియాలజీని, ఆయన పూర్తి డెడికేషన్ మన లైఫ్‌లో ఆయన అంటే ఏంటంటే సత్సంబంధం కలిగిన విషయాలను పోలి ఈ మొత్తం అంతా గూడా ఒక భక్తునికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నిటిని పోలి ఉంది ఈ వెడ్డింగ్ డ్రెస్. సో, ఇక్కడ స్పిరిచ్యువల్ ఐస్‌తో చూడాల్సిందేంటంటే, నువ్వు పాపపు స్థితిలోనే తిరిగి ఆయన పిలుచుకున్నాడు కానీ, నువ్వు వచ్చిన తర్వాత ఆయనకి సంబంధించిన క్వాలిటీస్ గాని, భక్తుల్లో ఉండాల్సిన క్వాలిటీస్ గాని లేకుండా, తిరిగి మళ్ళీ అదే స్వభావంతో వచ్చి సిగ్గు లేకుండా కూర్చున్నావు గాబట్టి, అర్జెంట్‌గా ఇతనికి శిక్ష విధించండి అన్నాడు. ఇందులో తప్పేముంది? సో, ఏంటంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అసలు ఫస్ట్ రాజు పంపించినోళ్ళని చంపే అంత ధైర్యవంతులు ఎవరుంటారు రాజ్యంలో? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అక్కడే ఆగిపోవాలి మనం. సో, ఏంటంటే ఇక్కడ వెడ్డింగ్ క్లోత్స్ అంటే ఏంటంటే దేవుని క్వాలిటీస్. ఇప్పుడు అన్యులు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మనం ఎంత పాపాలు చేసేసినా క్షమించేత్తాడని మీరే అనేత్తన్నారు. అలా అయితే యేసుప్రభుని నమ్ముకుంటాను, పాపాలు చేత్తాను అంటే అలా కుదరదని మీరే అంటారు. 2 మాటలు మీరే అంటారేటి? అంటే ఇప్పుడు నేను పాపం చేస్తే క్షమించేత్తన్నానన్న మీరే, మళ్ళీ పాపం చేత్తాను, మళ్ళీ క్షమాపణ అడుగుతానంటే అబ్బబ్బే! అలా కుదరదా అని అంటారేంటి మీరు? అని అడుగుతారు. సో, మన వాళ్ళకి కూడా అర్థం కాదు. ఇది ఏంటంటే ఇవేం లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారా అన్నారు కదా సార్ మీరు. ఇవేమి అంటే ఆయన యందు విశ్వాసం లేకపోయినా, ఆయన యందు నిరీక్షణ లేకపోయినా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడని మీరే అన్నారు కదా ఫస్ట్ పార్ట్‌లో. మళ్ళీ వచ్చాక అదేంటి ఇక్కడ ఎలా ఉన్నా ఇలా ఉండడానికి లేదంటారేంటండి మళ్ళీ మీరు? మళ్ళీ క్షమించలేరా అంటే లేదు. అది చాలా పెద్ద పొరపాటవుతది. ఏంటంటే ఆహ్, నువ్వేంటంటే ఆహ్, దేవుని రాజ్యంలో దేవుడిని పోలి ఉండడానికి, ఆయన గ్లోరీని నువ్వు షేర్ జేసుకోవడానికి నీకు కొంత అర్హత ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి అతను వెడ్డింగ్ మొత్తంలో కనీసం నీకున్నంత పరిమితిలో కొన్ని మంచి డ్రెస్ ఏసుకొచ్చాడనుకోండి, అది గౌరవప్రదంగా ఉంటది. ఇప్పుడు ఒక డబ్బున్నవాడు పేదలకిని కూడా తన పెళ్ళికి పిలిచాడే అనుకో. పేదలకు కూడా తన పెళ్ళికి పిలిచాడే అనుకో. ఇప్పుడు ఆ పేదవాళ్ళు ఆహ్, సిల్క్ శారీ లేకపోయినా కాటన్ శారీ కట్టుకొనొచ్చినా అది కొంచెం గౌరవప్రదంగా ఉంటది. అంతేగాని పేదవాళ్ళందరిని పిలవడం ఆయన గొప్పతనం అయితే, ఎలా పడితే అలా ఎళ్ళిపోయారనుకోండి, ఆ విందుకి లేదంటే ఆ యొక్క పరిస్థితులకి ఆ ప్రెజెన్స్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుందనమాట. పొల్యూట్ అయిపోతది. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తాం రోడ్డు మీద కొంతమంది చాలా తక్కువ స్థితిలో సరిగ్గా బట్టలు లేనప్పుడు వాళ్ళని చూసి మనకి ఏదోలా అవుతదనమాట. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని జెప్పేసి. సో, ఇక్కడేంటంటే దేవుని పరిశుద్ధతను గాని, దేవుని యొక్క గ్లోరీని కానీ నువ్వు షేర్ జేసుకోవాలంటే, అంటే నిన్ను పిలిచింది వెడ్డింగ్‌కే నాయనా, కానీ ఆ వెడ్డింగ్‌లో నువ్వు ఆయన గ్లోరీని లేదంటే ఆ వెడ్డింగ్ యొక్క ప్రెజెన్స్‌ని అంటే ఆ విందు యొక్క పరిశుద్ధతను, ఆ విందు యొక్క ఆ లెవెల్‌లో నువ్వు పాలుభాగస్తుడు అవ్వాలి గదా! యూ హావ్ టు బి ద వన్ గదా! నువ్వు అందులో పాలుభాగస్తుడు అవ్వడానికి నువ్వు ఇవన్నీ చేసుకుంటే నువ్వేమవుతావు? మళ్ళీ ఒక మురికి ముక్కలో అవుతావనమాట. లైక్ ఎలా అంటే ఒక పుస్తకంలో నేను ఒక పేజ్ కొత్తగా అతికించాలనుకోండి ఏం చేయాలి? రూల్ బుక్‌లో రూల్ పేజ్ అతికించాలి. వైట్ బుక్‌లో నేను వైట్ పేజ్ అతికించాలి. అలా కాదని జెప్పి మట్టిలో పడిపోయిన, బురదలో పడిపోయిన ఒక పేజ్ తీసుకొచ్చేసి అయ్యయ్యో! ఈ బుక్‌లోంచే పోయింది కాబట్టి అని చెప్పి ఫెవికాల్ ఏసుకొని అతికించేసాననుకో, బుక్ అంతా తెల్లగా ఉంటది. ఆ ఒక్క పేజ్ ఎలా ఉంటదంటే చాలా నల్లగా ఉంటదనమాట. చాలా చిరాకుగా ఉంటది. సో, ఏంటంటే దేవుని పరిశుద్ధతతో నువ్వు పాలు పంచుకున్నప్పుడు, ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలో నువ్వున్నప్పుడు ఏంటంటే అన్ని వేళలా నువ్వు ఆయనకి సరితూగే స్థితిలో ఉండాలి. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎలా అన్నా పిలువబడ్డావు. కానీ నువ్వు పిలువబడిన స్థితిలోనే ఉండిపోకూడదు. సో, ఈ కాలంలో యవ్వనస్తులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఆశీర్వాదం కోసం దేవుడి దగ్గర కూర్చుండొచ్చు.
మీరు భయంతో దేవుని దగ్గర వచ్చి ఉండొచ్చు. ఒకానొక పాయింట్‌లో నేను భయంతోనే ఆయన దగ్గరికి వచ్చాను. అండ్ లేదంటే ఏదో ఒక నిరీక్షణ కోసం వచ్చుండొచ్చు. లేదా ఒక ఫార్మాలిటీ కోసం వచ్చుండొచ్చు. లేదంటే ఒక ఆశ్చర్య కార్యాన్ని వినొచ్చుండొచ్చు. లేదా ఒక టెస్టిమోనీని వినొచ్చుండొచ్చు. లేదంటే ఒక పర్సన్ కోసం వచ్చుండొచ్చు. నిజంగా ఈ కాలంలో యూత్ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్‌ని చూసి దేవుడి దగ్గరికొస్తారు. లేదంటే ఆ పర్సన్ కోసం ఆ పర్సన్ చెప్పాడనో, లేదంటే ఒక పర్సన్ కంట్రోల్డ్ అయ్యి దేవుని దగ్గరికొస్తున్నారు. నిజమే ఓకే. ఒక పాయింట్ ఆఫ్ వరకు అది ఓకే. ఎందుకంటే నువ్వు ఏ విషయం కోసమైనా వచ్చుండు. యూ మే కమ్ యూ మే కమ్ ఫర్ హీలింగ్, యూ మే కమ్ ఫర్ ఎ ఫియర్, యూ మే కమ్ ఫర్ ఎ పర్సన్. నువ్వు ఏ రీజన్‌తో అయినా వచ్చుండొచ్చు. కానీ నువ్వు ఆ రీజన్‌తో వచ్చిన వాళ్ళలాగే ఉండిపోకూడదు దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక మెసేజ్ చేశాననమాట. ఏంటంటే దేవుడు ఏ విధంగా పిలుచుకుంటాడు? ఏ మీన్స్‌ని దేవుడు వాడతాడు? ఏ మీన్స్ ద్వారా మీరు పిలువబడితే అది రైట్. ఏ మీన్స్ ద్వారా ఐ మీన్ వేరే యాంబిషన్స్ ఏమన్నా ఉంటే అది రాంగ్ అని ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. ఆ విషయంలో నాకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకేం తెలిసిందంటే, ఏస్ ఒకానొక క్వెషన్ వాళ్ళు రైజ్ చేసే అవకాశం ఉంది. ఏంటంటే, మరి యేసయ్య స్వస్థత కార్యాలతో వా విశ్వాసులందరిని ఎన్నుకున్నాడు కదండీ! వాళ్ళందరూ స్వస్థత కోసమే ఆయన దగ్గరికొచ్చారు గానీ, దేవుడి కుమారుడని నమ్మి రాకపోవచ్చు కదా! ఈయన స్వస్థపరిస్తే చూద్దామని వచ్చుండొచ్చు కదా! మరి ఆళ్ళందరిని యేసయ్య రిజెక్ట్ చేయలేదు కదండీ! మీరేంటండి దేనికోసం రావద్దంటారు? అంటే నేను అదే అంటున్నాను. ఏంటంటే, దేవుడు కొన్ని జీవితాలను మార్చడానికి, దేవుడు కొన్ని జీవితాల్లో విశ్వాసాన్ని పెంచడానికి, దేవుడు కొన్ని జీవితాల్లో తన విత్తనాన్ని నాటడానికి కొన్ని విషయాలను ప్రామాణికంగా వాడుకున్నాడు. లైక్ ఎలా అంటే అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు, ఎన్నో కార్యములు ఏంటంటే ఒక మనిషికి సాధ్యం కాదు. దేవునికి మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో కార్యములు దేవుడు అక్కడ వాడుకున్నాడు. దేవుడు మిరాకిల్స్ అండ్ హీలింగ్స్‌ని వాడుకొని వాళ్ళలో ఒక విశ్వాసం అనే ఒక బీజాన్ని, ఒక విత్తనాన్ని నాటాడు. అవును. కానీ ఆ వచ్చిన వాళ్ళు తిరిగి ఇంకా విశ్వాసం ఐ మీన్ ఇంకా స్వస్థత కలుగుతాడనే వచ్చినా, లేదంటే తిరిగి ఈయనలో విశ్వసించిన తర్వాత ఇంకా దేనికోసం ఆశిస్తూ మాత్రమే ఈయన దగ్గరుంటే మాత్రం ఆయన రిజెక్ట్ చేసాడు. ఎందుకంటే పరిసయ్యులు ఒక ప్రస్తావనలో ఏమంటాడంటే, "నువ్వు నిజంగానే దేవుని కుమారుడివైతే ఒకసారి స్వస్థత చూపించు మాకు" అని చెప్పి అనుకుంటారనమాట. అండ్ అలాగే కొంతమంది మనుషులొచ్చి ఏం చేత్తారంటే, మాకు ఆశ్చర్యకార్యాలు చూపించండి అది ఇది అంటారు. దేవుడు అప్పుడు ఏమంటాడంటే, మీరు ఎంత ఎన్నిక లేని వాళ్ళుగా ఉన్నారంటే ఒకానొక ప్రదేశంలో మీ దగ్గర చేసేవన్నీ నేను వేరే చోట చేసుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ నిరీక్షణ వచ్చేదేమో అండి. అక్కడ ఏంటంటే మీరసల ఇలా అడగడానికే వీల్లేదు. మీకు వచ్చే ఒకే ఒక్క సైన్ ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ జోనా సైన్ మాత్రమే మీకొస్తదని చెప్తారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇంక మీకంటూ ఎప్పుడైతే మీరు ఆయన మహిమను చూసారో, ఎప్పుడైతే మీరు ఆయన ఆయన గొప్పతనాన్ని రుచి చూసారో, ఆయన కరికరమును పొందారో, ఆయన ఏంటంటే అన్‌డిజర్వింగ్ పీపుల్‌కి కూడా ఆయన డిజర్వింగ్‌గా మిమ్మల్ని మారుస్తున్నారు అని మీరు రుచి చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు స్వస్థత కావాలి, లేదంటే హీలింగ్ కావాలి అని చెప్తే గనక మాత్రం కుదరదసల. అదసలు మంచి పద్ధతే కాదని ఆయన స్ట్రిక్ట్‌గా స్వస్థత కార్యానికి ఎగనెస్ట్‌గా నిలబడ్డారు. అందుకే ఏంటంటే యేసయ్య స్వస్థత కార్యాలు చేసి బుట్టలో యేసుకున్నారని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. అది తప్పది. అది దేనికి వాడుకున్నారనేది నేటి క్రైస్తవులు మనకి తెలియాలి. అది తెలిసినప్పుడే ఆ కార్యం వెనక దేవుని ఆత్మ అర్థమవుతది. తిరిగి అంత ఉన్నతమైన కార్యములు కూడా మనం చేయడానికుంటది. సో, ఏంటంటే ఆహ్, దేనివల్ల మీరు యేసయ్య కోసం దగ్గరికొచ్చినా, దేనివల్ల మీరు యేసయ్య మిమ్మల్ని ఎన్నుకున్న మీ జీవితాల్లో అయ్యుండొచ్చు కొంతమంది పర్సన్స్ ద్వారా నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్తే నిజమే కదా! వీడు చెప్తున్నాడు కదా! లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్తూ వచ్చుండొచ్చు. లేదంటే ఎప్పటినుంచో మన మమ్మీ, డ్యాడీ చెప్తున్నా ఉండా లేకపోవచ్చు కానీ ఒక పర్సన్ కోసం నువ్వు వచ్చుండొచ్చు. లేదంటే నువ్వు ఒక హీలింగ్ కోసం ఆయనతో ఎప్పుడు మాట్లాడలేనిది ప్రతిరోజు ప్రార్థన ఆయన హీలింగ్ కోసం చేసుండొచ్చు. లేదంటే ఇప్పటి వరకు ఎలాగన్నా బ్రతికాను కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అంత భక్తిగా ఉన్నాడు ఆడిని చూసి వద్దామని చెప్పి కొంతమంది వచ్చుండొచ్చు. అవును. నువ్వు ఎలా వచ్చినా వచ్చుండొచ్చు కానీ ఒకానొక పాయింట్‌లో మాత్రం నువ్వు వచ్చిన రీజన్ ఇంకా అలాగే పట్టుకొని ఎలాడావనుకో అది మాత్రం సాతానుకు ఆయుధంగా మారే పరిస్థితి ఉంది. ఈ కాలంలో ఏంటంటే చెప్పనే కూడదనుకున్నాను గానీ ఒక రీసెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే ఆహ్, ఒక పర్సన్ కోసం వీళ్ళొస్తారనమాట. దేవుని దగ్గరికొస్తారు. వీళ్ళు చెప్తే ప్రార్థన చేసుకుంటారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాం అంటే చేసుకున్నాం అంటారు. బైబిల్ చదువుతారు. మీట్లు అటెండ్ అవుతారు. దేవుని కోసం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలా ఆనందంగా ఉంటది. నిజమే మారుతున్నారు అనిపిస్తది. కానీ
ఇప్పుడు ఇతని జీవితంలోంచి ఈ పర్సన్‌ని గనక రిమూవ్ చేసేసామనుకోండి, ఇతను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఏంటంటే ఎవరి కోసమైతే నువ్వు వస్తున్నావో వాళ్ళే నీ జీవితంలో లేకపోతే నువ్వు నువ్వు మళ్ళీ దేవుడిని మానేస్తావనమాట. అలాంటి భక్తి లేదంటే అలా దేవుడు రావాలనుకోడు. నువ్వు మళ్ళీ అన్‌డిజర్వింగ్ పీపుల్‌లోనే ఉండబోతున్నావు. నువ్వేంటంటే నువ్వు సరే నువ్వు ఆ పర్సన్ కోసం వచ్చావు, జరుగుతుంది. తిరిగి నువ్వు ఇక్కడ ఇకపై నీ యాటిట్యూడ్ అండ్ గోల్ ఏమైపోవాలంటే దేవుడే అయిపోవాలి. నీ యొక్క యాటిట్యూడ్ అండ్ పూర్తి పరిపూర్ణత ఆయనే అయిపోవాలనమాట. కానీ ఈ వెడ్డింగ్ డ్రెస్ లేని వాళ్ళకి అంటే గాడ్లీ క్వాలిటీస్ లేని వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ఏదో పరిమితులు వస్తారనమాట. నీ మీరు చేసే ఆ పనికి ఆ ఇతర పర్సన్ ఎవరైతే అలాగే ఉంటే గనక మీరు స్వయంగా తనంతట తాను దేవునిలో ఎదుగుతున్నట్టు క్వాలిటీస్ మీ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మీరు ఆ పర్సన్‌లో గమనించకపోతే అది దేవుని చిత్తం కాదు. అది కంప్లీట్‌లీ ఎగైన్స్ట్ హిమ్. అది వరస్ట్ సిన్ ఆఫ్ ఆల్ టైమ్ అవుతది. సో, ఆ విషయంగా నేనేం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటికీ మనం ఏ రీజన్‌తో అయితే వస్తున్నామో, అదే రీజన్‌తో ఉంటున్నాం. యూ కాంట్ టేక్ ఇట్ యాస్ ఎ గ్రాంటెడ్. ఆయన ఏంటంటే, వచ్చాక మాత్రం ఆయనే టార్గెట్ అవ్వాలి గానీ, ఇతను ఇతర యాంబిషన్స్‌తో ఉండకూడదు. బీ ఇది చాలా, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఏంటంటే, నన్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్ ద మీట్ అదే గోల్‌తో ఉండట్లేదు. నాకు పర్సనల్‌గా మీ అందరూ తెలుసు కాబట్టి మీట్లో ఉన్న ప్రతి పర్సన్‌కి నువ్వు ఇప్పుడు వరకు జరుగుతున్నదంతా ఏదో ఫార్మాలిటీకి వస్తున్నావు గానీ, యువర్ పూర్తి టార్గెట్ ఆయన ఇంకా మారలేదు. ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. సో, ఏంటంటే యూ కాంట్ టేక్ హిస్ గ్రేస్, హిస్ ఫర్‌గివ్‌నెస్, హిస్ మెర్సీ ఫర్ గ్రాంటెడ్. యూ కాంట్ బీ లేజీ అండ్ స్టిల్ బీ అన్‌డిజర్వింగ్. మీరు ఎప్పుడూ గూడా యూ కాంట్ బీ ప్రొకాస్టినేటింగ్. యూ కాంట్ బీ లేజీ. ఇంకా మీ మనసుకు తెలుసు యూ డిడ్ంట్ సబ్మిట్ ఫుల్లీ అని జెప్పి. నువ్వు చేసే ప్రతి పని కూడా, ప్రతి మాట, ప్రతి క్రియ గూడా నువ్వు ఆయన వెడ్డింగ్ డ్రెస్ నీ దగ్గర ఉందా లేదా అన్న పరిశీలించుకోవాలి గానీ, నువ్వు నామకాహా నిజమే గదా! నేనొచ్చేసాను. ఐయామ్ స్టిల్ ఇన్ ద గ్రౌండ్. నేను ఇంకా ఫీల్డ్‌లోనే ఉన్నా. అవును. ఫీల్డ్ వర్క్‌లోనే ఉన్నట్టే ఉంటున్నావు గానీ, ఫీల్డ్ వర్క్‌లో ఉన్నప్పుడు నీకు వెడ్డింగ్ డ్రెస్ ఉందా లేదా గూడా జూసుకోవాలి. సో, ఎవ్రీ యాక్షన్ అండ్ ఎవ్రీ వర్డ్ కౌంట్స్. సో, మీరు చాలా తప్పుడు అజంప్షన్స్‌లో ఉంటున్నారనమాట. ఇప్పుడు నేను కంక్లూడ్ చేయాల్సిందేంటంటే, ఈ ఉపమాన రీతిలో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే, యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ యూ ఆర్ అన్‌డిజర్వింగ్. నీకు అర్హత లేదు. నీ పాపాలను అవన్నీ గూడా నువ్వు పాపివని యాక్సెప్ట్ చేయాలని. పార్ట్ 2 ఏంటంటే, డు నాట్ బీ యాజ్ యూ కేమ్ టు హిమ్. నువ్వు మొదటిలో ఏ విషయాల కోసమైతే నువ్వు వచ్చావో అదే స్థితిలో నువ్వు ఉండిపోకు. అంటే నువ్వు విశ్వాసం కొలిదే నిజంగా ఆయన దగ్గరికొచ్చి, నిరీక్షణ కొలిదే ఆయన దగ్గరికొస్తే అదేంటని ఇప్పుడు నిరీక్షణ వదిలేయమంటావని గాదు. అంటే నువ్వు ఏదైతే ఒక ఆశ కొలిది వచ్చావో, లేదంటే ఏదో ఆశిస్తూ వచ్చావో, ఏదో వ్యక్తి కోసం వచ్చావో, ఆ వచ్చిన స్థితిలోనే ఉండకుండా ఫస్ట్‌ది ఏంటంటే పార్ట్ 1 యాక్సెప్ట్ ద ట్రూత్ యూ ఆర్ అన్‌డిజర్వింగ్. అండ్ పార్ట్ 2 ఏంటంటే డోంట్ బీ యాజ్ యూ కేమ్ టు హిమ్. సో, ఇప్పుడు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి చెప్పాలంటే యాక్సెప్ట్ యువర్ అన్‌డిజర్వింగ్‌నెస్ అంటే ఏంటంటే, నీ యొక్క పాపాలు, నీ యొక్క స్థితిని ఒప్పుకో. కన్ఫెస్ అవ్వు. అది పార్ట్ 1. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే, రిపెంట్ అండ్ లీవ్ అండ్ చేంజ్ ఫ్రమ్ దెమ్. పశ్చాత్తాపపడి అది తప్పు అని అనుకొని, నువ్వు దాని నుంచి మార్పు చెందాలి. ఎందు నుంచి? అన్‌డిజర్వింగ్ స్థితి నుంచి అంటే పాపపు స్థితి నుంచి కొత్త స్థితిలోకి అది ఏదైతే గాడ్లీనెస్ ఉందో, ఏదైతే వెడ్డింగ్ డ్రెస్ ఉందో ఉంటే నువ్వు ఆ వెడ్డింగ్ విందుకి పిలువబడిన వాళ్ళలోని లేదంటే ఆ విందుకు అర్హుడుగా ఆయన మహిమను పంచుకునేవాడిగా ఉంటావు. సో, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఏంటంటే యాక్సెప్ట్ యువర్ సిన్స్, కన్ఫెస్ అండ్ రిపెంట్ అండ్ లీవ్ దెమ్. ఇదే సువార్త. సో, ఏంటంటే దేవుడు బైబిల్‌లో నువ్వు ఏ ముక్క తీసుకొని బాగా ధ్యానిస్తే తిరిగి మళ్ళీ సువార్త దగ్గరికి వస్తాడంట. నేను ఈ శిలువలో పలికిన 7 మాటలను కూడా ధ్యానిస్తే తిరిగి మళ్ళీ నేను సువార్త దగ్గరికొచ్చాను. సో, ఇక్కడ ఈ ఉపమాన రీతిలో కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపితే తిరిగి మనకొచ్చేది సువార్త. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాస్పెల్. ఏంటంటే మీరు సువార్త చేసేటప్పుడు సువార్త మీద పూర్తి అవగాహన ఉండాలనమాట. పూర్తి జ్ఞానం ఉండాలి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాస్పెల్. ఏంటంటే పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 ఏంటంటే యాక్సెప్ట్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ సిన్స్ అండ్ కమ్ టు హిమ్. దట్ ఈస్ పార్ట్ 1. అండ్ పార్ట్ 2 ఏంటంటే రిపెంట్ అండ్ లీవ్ అండ్ చేంజ్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ పార్ట్ 2. సో, దిస్ ఈస్ వాట్ ద గాస్పెల్ ఈస్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రీచ్ టు పీపుల్. సో, ఏంటంటే ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎంత పాపివైనా పిలువబడిన వాళ్ళు అనేకమంది. అంటే వాక్యం చదువుకుంటూ, రోజు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకునేవాళ్ళు ఆయనకి మన జుట్టంత మంది దొరుకుతారు.
ఎంతమంది పాపులేషన్ ప్రపంచంలో? అందులో ఆబ్వియస్లీ ఒక 50% పైన మందే ఈ బైబిల్ చదవడాలు, ఈ వాక్యాలు వినడాలు, చాలామంది ఏదో పాయింట్లో జరిగి ఉంటారు. కానీ ఎన్నుకోబడిన వాడిగా ఉండాలన్నమాట. చూజన్నెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ డూ దిస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి తిరిగి మార్పు చెంది వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నప్పుడే యూ విల్ బి ద చోజన్ పర్సన్. ద చోజన్ పర్సన్ అంటే ఏంటంటే నువ్వు ఆయనకి డెడికేటెడ్ అండ్ నువ్వు వెడ్డింగ్ క్లోత్స్ వేసుకోవడంలోనే యువర్ చోజన్నెస్ ఉంటుంది అనమాట. సో మెనీ ఆర్ కాల్డ్, మెనీ ఆర్ ఇన్వైటెడ్, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ చూజన్. సో అటువంటి చూస్ చేసుకునే పరిస్థితిలో మీ అందరూ కూడా ఉండాలి. అండ్ ఆ విధానికై ఫస్ట్ పార్ట్ చాలా గుడ్ న్యూస్ అయితే సెకండ్ పార్ట్ చాలా వార్నింగ్. కాబట్టి 2 పార్ట్లు కలిపి జాగ్రత్తగా ఉంటే యవ్వనస్తులం కాబట్టి మర్యాదగా కొంచెం క్రమ పద్ధతిలో ఇంకా గొప్ప విషయంగా మనం చూజన్ పీపుల్‌లా ఉంటామని, అటువంటి గెస్ట్‌లు ఎవరైతే రిజెక్ట్ చేశారో, లేదంటే ఎలా పడితే వచ్చాం గదా అని చెప్పి అదే స్థితిలో ఉండిపోయారో, లేదంటే మనం కూడా ఎవరినైతే నడిపిస్తున్నామో అదే స్థితిలో ఉండిపోయే వాళ్ళుగా కాకుండా దేవుని మహిమలోను ఎన్నుకోబడిన వారిగా తన విందులో, తన సంఘములో ఒక భాగంగా ఉంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన కృప తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న